దేవునికి స్తోత్రం కలుగునుగాక. 145వ కీర్తన 14వ చరణములో ప్రభు ఇలాగా అంటున్నారు, యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించును, కృంగిన వారిని లేవనెత్తును అని ప్రభు లేఖనం సెలవిస్తుంది. అవును కదా, మనం ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు పడిపోతూ ఉన్నాం, ఎన్నోసార్లు ప్రభు కొరకు నిలబడదాం అనుకుంటున్నాము, కానీ ఏదో ఒక పరిస్థితులు పడిపోతూనే ఉన్నాం. నువ్వు బాధపడుతున్నావు కదా, ప్రభు దగ్గర ఎన్నో తీర్మానాలు చేసుకున్నా నిలబడదామని, ఎన్నోసార్లు మాట ఇచ్చాను, సరిగ్గా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, సరిగ్గా పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను, సరిగ్గా బైబిల్ చదవలేకపోతున్నాను, సరిగ్గా అన్యజనుల మధ్య సాక్షిగా నిలబడలేక నేను పడిపోతున్నాను, ఏదో ఒక శోధనకి నేను కృంగిపోతూ పడిపోతూనే ఉన్నానని నువ్వు బాధపడుతున్నావు కదా, ఆత్మీయతలు నిలబడలేదని ఈరోజు ప్రభు అంటున్నాడు, భయపడొద్దు బిడ్డ, నేను మరలా నేను ఉద్ధరిస్తాను, నిన్ను మరలా నేను లేవనెత్తుతాను. ఒకసారి నా వైపు చూడు, నీ హృదయాన్ని నా వైపు త్రిప్పుము, కృంగిపోవద్దు, భయపడొద్దు, నిన్ను ఉద్ధరించువాడు నేనే. ఆమేన్.